వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం నాటో కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి తరహాలోనే ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా ఈ రెండు దేశాలు కూడా ఇలాంటి కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అదే విధంగా సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడా ఆ ఒప్పందంపై సంతకం చేయడం కూడా జరిగింది. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ పైన ఎప్పుడైనా సరే భారత్ లాంటి దేశాలే కావచ్చు, ఇంకా వేరే దేశం ఏదైనా కావచ్చు, పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ కు సపోర్టుగా సౌదీ అరేబియా కూడా యుద్ధంలో దిగుతుంది. మొన్న తీవ్రవాదులను మన దేశానికి పంపించి ఆ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లాంటి తరహా దాడి మనం ఎప్పుడైనా చేసినా కూడా అది కూడా పాకిస్తాన్ పైన చేసేటటువంటి దాడిగానే పరిగణించి ఇక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా పాకిస్తాన్ కు రక్షణగా వస్తుంది. వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలే కావచ్చు, ఆయుధ సామాగ్రి కావచ్చు, ఆర్మీ వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే నేరుగా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీని విమర్శిస్తుంది. దౌత్యపరంగా మీరు పెద్ద రాజనీతిజ్ఞులు అని చెప్పేటటువంటి మీరు పక్కన ఉన్నటువంటి మన బల్యంలాగా ఉన్నటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ సంఘటనని మీరు అడ్డుకోలేకపోయారంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం పైన విరుచుకపడుతుంది.